శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మగవారు గాని ఆడవారు గాని బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అసలు మన సనాతన ధర్మంలో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, తిలకము అనేది కూడా అయితే ప్రతి మనిషికి కూడా దృష్టి అనేది ఉంటుంది. దాన్ని మనము దిష్టి అని కూడా అంటాము. ఆ దిష్టి పోవడం కోసము మనము బొట్టు అనేది పెట్టుకోవాలి. మనకి రెండు కళ్ళ మధ్యలో బ్రహ్మవర్చస్సు ఉంటుంది. ఇక్కడ ఉండేంటి బొట్టు పెట్టుకోవడం వలన ఎదుటి వారిని చూసేటప్పుడు గాని ఆ చైతన్యము కలుగుతుంది. అయితే హిందూ సనాతన ధర్మంలో ఎప్పుడైతే బొట్టు పెట్టుకుంటామో ఎవరైతే మనల్ని చూస్తారో వారు పూర్తిగా మనకి ఆకర్షింపబడతారు. కాబట్టి ప్రతి మనిషి కూడా మానవుడు గాని మానవులలో మగవారు గాని ఆడవారు గాని ఖచ్చితంగా తిలకము గాని లేకపోతే విభూది గాని ఇవి రెండు కాకపోయినా కనీసం చందనం అంటే గంధము గాని పెట్టుకొని దాంట్లో కుంకుమ గాని తిలకము గాని పెట్టుకొని ఉండాలి. అయితే ఇది పెట్టుకోవడం వలన మనకే ఎన్నో లాభాలు. ప్రతి మనిషికి కూడా 6 చక్రాలు షట్చక్రాలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఇక్కడ కూడా ఒక చక్రము ఉంటుంది. ఇది పెట్టుకోవడం వలన ఎవరైతే మనల్ని చూస్తూ ఉంటారో మనం ఒకనాడు అందంగా ఉంటాం. వారప్పుడు చూసినప్పుడు ఆ అందానికి తగిన దిష్టి ఏదైతే ఉంటుందో ఇది తొలగిస్తుంది. కాబట్టి ఎవరైతే మన హిందువులు ఉంటారో హిందువు ధర్మము ఉంటుందో వారందరూ కూడా ఈ బొట్టు పెట్టుకుని ఉండాల్సిందిగా కోరుతున్నాను.